టాలీవుడ్ లో అగ్ర నిర్మాత అగ్ర హీరోల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? టాలీవుడ్ లో జరుగుతున్న ఇటీవల పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తుందని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. అగ్ర నిర్మాత BVSS ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత మరో టాప్ హీరో NTR తో కలిసి నాన్నకు ప్రేమతో నిర్మించి హిట్ కొట్టాడు. అయితే సుకుమార్ కు ప్రసాద్ ఇటీవల ఒక కార్ గిఫ్ట్ ఇవ్వడంపై అందరూ గుసగుసలాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇవ్వడానికే ప్రసాద్ గిఫ్ట్ ఇచ్చాడని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. సుక్కు దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో రిలీజ్ కు ముందు అత్తారింటికి దారేది హీరో పవన్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి ఆ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ ను నిర్మాత తమకు ఇంకా ఇవ్వలేదని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కు కౌంటర్ గానే నాన్నకు ప్రేమతో డైరెక్టర్ కు ప్రసాద్ లగ్జరీ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాతో భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికీ నిర్మాత వారి రెమ్యూనరేషన్స్ లైట్ చేసి నాన్నకు ప్రేమతో పెద్దగా లాభాలు రాకపోయినా సుకుమార్ కి కార్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడు అని కూడా అభిమానులు తమకు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వివాదం చివరికి ఎటు దారి తీస్తుందో చూడాలి.